హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు గుణింత పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాస పత్రం 1 బోధనాంశం గుణింత పదాలు చదవడం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది అక్షరాలను సరైన గుణింతంతో జతపరచండి. ఇక్కడ మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇచ్చాడు. ఇక్కడ ఆ, ఈ, ఊ, రు, ఓ ఇచ్చి ఇవి గుణింతంతో అని అన్నాడు. గుణింతం ఇచ్చిండి. ఇక్కడ మనం దేనికి ఏ గుణింతం వస్తుందో దానికి జతపరచాలి. ఇక్కడ ఆ అంటే ఏమొస్తుంది? ఇక్కడ దీర్ఘం వస్తుంది కాబట్టి ఆని దీర్ఘంకి జతపరచాలి. ఈ అంటే గుడి దీర్ఘం. ఊ అంటే కొమ్ము దీర్ఘం. రూత్తం. ఓత్తం. ఈ విధంగా మనం జతపరచాలి. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మల పేర్లు రాయండి. మనకి ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు, మనం వాటి పేర్లు రాయండి. ఫస్ట్ బొమ్మలో చూడండి, ఏం బొమ్మ అది? మొసలి. రెండో బొమ్మ ఏంటిది? జింక. మూడవ బొమ్మ కుండ. నాలుగవ బొమ్మ చేప, లేకపోతే మనం జషం అని కూడా అనొచ్చు. కుండని కడవ, ఈ విధంగా కూడా రాయొచ్చు. తర్వాత మేక, కాకర, దోశ, చీమ. ఓకేనా? మనకి ఇక్కడ బొమ్మలను చూసి మన వాటి పేర్లు అనేది రాయడం జరిగింది. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.